తెలంగాణ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతున్నారు. అలాగే చూద్దాం. ఈ ఫిరాయింపులపై ఫిర్యాదు చేస్తామంటూ కూడా అన్నాడు స్పీకర్లు, అన్నాడు జానారెడ్డి గారు ప్రతిపక్ష నేతగా, పట్టి విక్రమార్క గారు ప్రతిపక్ష నేతగా ఈ ఫిరాయింపులపైన ఫిర్యాదు చేద్దామంటే కూడా ఆనాటి ప్రజాస్వామ్య పరిపాలన చూటుపరిచే విధంగా ప్రవర్తించినటువంటి తీరు కూడా అందరూ చూసినటువంటి సందర్భమే. ఇక్కడ వివేక్ గారు మాట్లాడుతున్న సందర్భం, వారు కూడా టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఫిరాయించిన సందర్భాన్ని మర్చిపోయిందా అనే మాటని సందర్భంగా గుర్తు చేస్తుంది. బాగా గుర్తు, అప్పుడు మెట్పల్లి శాసనసభ్యుడు ఉన్నటువంటి విద్యాసాగర్ రావు గారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటు వేసిందని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి వైనం మర్చిపోయి ఈరోజు సంజయ్ గారు కూడా మాట్లాడుతున్న మాటలు కూడా మనం చూస్తున్నాం. ఈరోజు ట్రిబ్యునల్ కోర్టులో స్పీకర్ గారు మెరిట్స్ ప్రకారం ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి వారి పిటిషన్ డిస్మిస్ చేస్తే హైకోర్టుకు ఒకవేళ వెళ్ళడానికి అవకాశం ఉంటే వెళ్ళే ప్రయత్నం చేయాలి తప్ప, ఈరోజు ట్రిబ్యునల్ కోర్టులో జడ్జిగా ఉన్నటువంటి స్పీకర్ గారికి వారిని వ్యక్తిగతంగా విమర్శించడం ఏదైతుందో ఇది సబబు కాదు. ఇది రాజ్యాంగ విరుద్ధంగా కూడా వీళ్ళు ప్రవర్తించేటువంటి సందర్భం. అంటే వాళ్ళకు అనుకూలంగా తీర్పు వస్తే ఒక రకం, వాళ్ళకు అనుకూలంగా రాకపోతే తీర్పు మరొక రకంగా ప్రవర్తిస్తారని చెప్పిన మాట సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భంలో కూడా గౌరవ స్పీకర్ గారు తనకు ఉన్నటువంటి విశేష అధికారాలు ఏకపక్షంగా వారు ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేరు. ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు స్వాగతించకుండా వ్యక్తిగత విమర్శ చేయడం సరికాదు. ఒకవేళ మీకు ఈ తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్ళే అవకాశం వెళ్ళాలి, కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా నిందారోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ప్రధానంగా వివేక్ గారు, సంజయ్ గారు మీతో చెప్పింది, వివేక్ గారేమో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారి వచ్చినటువంటి ఫిరాయింపుదారుల గురించి మాట్లాడేటువంటి సందర్భం, క్రాస్ ఓటింగ్ పాల్పడిన విద్యాసాగర్ కుమార్ ఉన్నటువంటి ఇప్పుడు కోర్టుల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా అనేటువంటి మాట దయచేసి ప్రజలు గమనించాలి. ఈరోజు శాసనసభ స్పీకర్ గారు తనకు ఉన్నటువంటి అధికారం, ట్రిబ్యునల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారం, జడ్జి రూపంలో ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి మెరిట్స్ చూడాలి, మనం ఆ మెరిట్స్ ఏమున్నాయని కూడా చూడడానికి కోసం. ఇప్పుడు మాకు జడ్జిమెంట్ కాపిస్తలేరు, మాకు ఇవ్వలేరు, అరే తీర్పు వచ్చిన మరుక్షణం మీకు జడ్జిమెంట్ కాపొస్తుందా? దాన్ని అప్లోడ్ చేస్తారు, లేదంటే 2 రోజులకో 3 రోజులకో తీసుకోవాలి. ఈరోజు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ లేదు, మనకు తాలూకా స్థాయి కోర్టులలో కూడా జిల్లా స్థాయి కోర్టులలో కూడా ఒకవేళ ఏదైనా తీర్పు వస్తే వెంటనే తీర్పు